హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 7. అండ్ ఇంకో విషయం, ఇంకో 4 డేస్లో నువ్వు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతావు. అప్పుడు నీకు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది అన్నాడు సూర్య సైడ్ స్మైల్ ఇస్తూ. ఏంటది అడిగింది అక్షర సూర్య వైపు చూస్తూ. సర్ప్రైజ్లు అన్నాక అవి ముందుగా చెప్పరు. చెప్పాల్సిన టైంకి, రివీల్ అవ్వాల్సిన టైంకి అవి అలా రిలీవ్ అవుతూ ఉంటాయి అన్నాడు సూర్య కన్ను కొడుతూ. సూర్య వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి 2 అడుగులు ముందుకి వేసింది. వెంటనే ఆమె చేయి పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు సూర్య. ఏంటే ఎక్కడికి జారుకోవాలి అని ట్రై చేస్తున్నావు? నా నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు. బుద్ధిగా నా వర్క్ చేసుకుంటున్న వాడిని వచ్చి గెలికావు. ఇక నేను ఊరుకుంటానా? నేనంటే ఏంటో నీకు చూపించాలి కదా అంటూ ఆమెని సోఫా మీదకి చేర్చి తన మీద వాలిపోయాడు. ఒక్కసారిగా గుండె వేగం అమాంతం పెరిగిపోయింది అక్షరాకి. బాబోయ్, ఈ మనిషి ఇప్పుడు ఆపేలా లేడు అనుకుంటూ ఉండగానే తన దాడి మొదలు పెట్టాడు సూర్య. ఎందుకో రోజు కంటే ఈరోజు కొంచెం భిన్నంగా అనిపించింది అతని తీరు. ఏంటి వీడు వైలెంట్గా మీద పడిపోయేవాడు, అలాంటిది ఇంత నీట్గా ఇంత సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తున్నాడేంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అక్షర. అక్షర ఆలోచనలు అర్థమైనట్టు, మరీ అంతలా ఆలోచించుకో, ఇది ఇంకా నైట్ కాదు. నైట్ అయితే నా వైల్డ్నెస్ మొత్తాన్ని బయటకు తీస్తా. ఇప్పుడు డే టైం కదా, మళ్ళీ ఇప్పుడు ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తే నైట్కి నా నుంచి దూరం అయిపోతావు కదా, అది నాకు నచ్చదు. అందుకే ఇలా కన్ను కొడుతూ చెప్పి తనని అల్లుకుపోయాడు. ఈ రాక్షసుడు నాకెందుకు ఎంత బాగా నచ్చేస్తున్నాడు? వీడి పక్కనుంటే నాకేమీ అర్థం కావట్లేదు. బాబోయ్, ఈ మనిషిని అసలు ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అక్షర. సూర్య అక్షర భావాలను అర్థం చేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. కొంతసేపటికి తనని వదిలి తన చెంపలను తాకుతూ, నీ రూమ్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, సరేనా అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి లేచి తన బట్టలు వేసుకొని తిరిగి తన పనిలో పడిపోయాడు. అక్షర కూడా లేచి తన డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. వర్క్ చేసుకుంటూ ఉన్నా కూడా అక్షర మీద ఒక కన్నేసి ఉంచాడు. తను వాష్రూమ్లోకి వెళ్ళగానే, ఇంకో 4 డేస్ ఆగు అక్షర, నీకు నీ బాబుకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించకపోతే అప్పుడు నా పేరు సూర్యనే కాదు అనుకున్నాడు సూర్య. అక్షర బయటికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు మమ్మీ నా గురించి ఎంత కంగారు పడుతూ ఉంటుందో. సూర్య గారు నాకొక్కసారి మొబైల్ ఇస్తే బాగుండు, మమ్మీకి కాల్ చేసి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదాన్ని. కానీ సూర్య గారు అసలు ఫోన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. దేవుడా, ఏదో ఒక మిరాకిల్ జరిగి సూర్య గారు ఒప్పుకుంటే బాగుండు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అక్షర. సూర్యాని నానా విధాలుగా అడిగి ట్రై చేసింది, కానీ ఫలితం మాత్రం శూన్యం. దేవుడా, అసలు ఈ సూర్య గారు నా మాట వినేలా లేరు. అయినా ఇంకో 2 డేస్లో కాంట్రాక్ట్ అయిపోతుంది కదా, అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అక్షర, ఇంకొక 2 రోజులు ఓపిక పట్టవి, అప్పుడు మమ్మీ దగ్గరికి చెల్లి దగ్గరికి నువ్వు వెళ్ళిపోవచ్చు అనుకుంటూ తనని తానే మోటివేట్ చేసుకుంటూ ఉంది అక్షర. నెక్స్ట్ డే, ఏంటమ్మాయి గారు ఈరోజు బాగా హుషారుగా కనిపిస్తున్నారు, నా కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ప్రశ్నిస్తూ అడిగాడు. రేపటితో కాంట్రాక్ట్ అయిపోతుంది కదా, మా నాన్నగారిని ఎప్పుడు విడిపిస్తారు? ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను అని నైట్ చెప్పారు. డాడీ కేస్ నెక్స్ట్ హియరింగ్ రేపే. రేపు మీరు మాట్లాడిన లాయర్ వాదించి మా నాన్నని బయటకు తీసుకొస్తారు కదా ఆశగా అడిగింది అక్షర. అక్కి బేబీ, అలా జరగాలంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అన్నాడు సూర్య ధీమాగా. అదేంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుమానంగా అడిగింది అక్షర. అంటే 2 రోజులు ఒకే ప్లేస్లో చేసి చేసి బోర్ కొడుతుంది, అందుకే కొంచెం ప్లేస్లో చేంజ్ వస్తుంది అని మన పేరు మీద ఒక ఐలాండ్ కొన్నాను. ఈరోజు రేపు మొత్తం అక్కడే చిల్లవ్వచ్చు. సో ఫికర్ మత్ కడియా అన్నాడు సూర్య. సూర్య మాటలకి ఆశ్చర్యపోయింది అక్షర. పేరు మీద ఐలాండ్ కొనడం ఏంటి దేవుడా? అంటే ఆ ఐలాండ్లో మీరు నేను మాత్రమే ఉంటామా ఆశ్చర్యంగా అడిగింది. హెస్ బేబీ, ఆ ఐలాండ్లో నువ్వు నేను తప్ప ఇంకో మనిషి ఉండడు.
అలా నేను భయపడకు, మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉంటాయి. వండుకోవడానికి సామాన్లు, అలాగే గ్రోసరీస్, తిరగడానికి బీచ్, ఒక పెద్ద బంగ్లా, ఇంకా చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్తే నువ్వే చెప్తావు కదా అన్నాడు అక్షర వైపు చూసి ఒక కన్నింగ్ నవ్వు నవ్వుతూ. కానీ సూర్య గారు, అక్కడి నుంచి మనం ఎలా కమ్యూనికేట్ అవుతాం అడిగింది అక్షర అనుమానంగా. అక్కడ కమ్యూనికేట్ అవ్వడానికి రూట్ నాకు తెలుసు, నీకు తెలియాల్సిన పని లేదు. సో కమ్, మనం ఇప్పుడే స్టార్ట్ అవుతాం. రేపు మీ నాన్న కేసు హియరింగ్ లైవ్లో చూద్దు గాని, ఓకేనా అంటూ తనని తీసుకుని అక్కడి నుంచి పైకి వెళ్ళాడు. అప్పటికే అక్కడ వాళ్ళ కోసం హెలికాప్టర్ రెడీగా ఉండడంతో అక్షరాన్ని ఎక్కించి తను కూడా ఎక్కేశాడు. కొన్ని గంటలకి ఒక చిన్న ఐలాండ్ మీద ల్యాండ్ అయింది హెలికాప్టర్. అది దగ్గరికి వస్తూ ఉంటే ఆ ఐలాండ్ వ్యూ మొత్తాన్ని చూసింది. ఒక చిన్న ఐలాండ్ అది, మొత్తం అంతా కలిపితే ఒక 2 కిలోమీటర్లు ఉండొచ్చు దాని విస్తీర్ణం. కేవలం ఒక్క పెద్ద బంగ్లా, చుట్టూ చెట్లు, ఆ చెట్లు దాటుకుంటే మొత్తం సముద్రం. అలా చాలా బాగా అనిపించింది అక్షరాకి. సూర్య గారు, ఈ ఐలాండ్ చాలా బాగుంది, కల్మషం లేని నవ్వు నవ్వుతూ చెప్పింది. క్షణకాలం పాటు ఆ నవ్వునే చూస్తూ తనని తాను మైమర్చిపోయాడు సూర్య. ఏవేవో జ్ఞాపకాలు అతని మనసు లోతుల్లోకి కనిపిస్తూ ఉంటే క్షణకాలం పాటు సూర్య కళ్ళు చెమర్చాయి. కానీ మళ్ళీ అంతలోనే తేరుకొని తనని తీసుకొని హెలికాప్టర్ నుంచి కిందకి దిగాడు. పద అంటూ తనని తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఆ ఇంటి లోపలి ఇంటీరియర్ని చూస్తూ ఉంటే ఏవో జ్ఞాపకాలు అక్షరా మదిలో మెదులుతున్నాయి. గతం తాలూకు స్మృతులను ఆమె అనుభూతి చెందగలుగుతుంది. సూర్య గారు, ఈ ఇల్లు అంది అక్షర ఆ ఇంటిని సూర్యాని మార్చి మార్చి చూస్తూ. ఈ ఇల్లు అండ్ ఇక్కడ ఇంటీరియర్ మొత్తం మా అమ్మకి నచ్చే విధంగా ఉంటుంది. తనకి ఇలాంటి టైప్ హౌసెస్ అంటే చాలా ఇష్టం చెప్పాడు సూర్య. సూర్య మాటలని వింటూ ఉండిపోయింది అక్షర. మీ అమ్మగారు ఇక్కడ ఉంటారా అడిగింది అక్షర. తన తల్లి టాపిక్ వచ్చేసరికి సూర్యకి దుఃఖం ఆగనంటూ పొంగుకొచ్చింది. లేదక్షర, తను ఇప్పుడు మన మధ్య లేదు. తను చనిపోయింది. నన్ను ఒంటరిగా వదిలేసి అందరూ చనిపోయారు. నేను మాత్రమే ఉన్నాను, ఒక ప్రాణం లేని బొమ్మలా అన్నాడు సూర్య ఏదో ట్రాన్స్లో. మీరెందుకు ఒంటరిగా ఉంటారు? మీకు నేనున్నాను కదా. తనకే తెలియకుండా అప్రయత్నంగా తన నోటి నుంచి వచ్చాయి ఆ మాటలు. ఆ మాటలు విన్న సూర్య కళ్ళల్లో ఒక చిన్న మెరుపు, కానీ అంతలోనే దాన్ని కన్నింగ్ నవ్వుతో కప్పేస్తూ, అయితే నాతో లైఫ్ లాంగ్ ఉంటావా అడిగాడు సూర్య. ఆ మాటకి అక్షరాకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. సూర్య, మీరు ఒప్పుకుంటే నా లైఫ్ మొత్తం మీతోనే ఉంటాను. మీరు మా నాన్నని నిర్దోషిగా ప్రూవ్ చేసి బయటకు తీసుకొని వచ్చేస్తే అప్పుడు నాన్నకి నీ గురించి చెప్పి మిమ్మల్ని పరిచయం చేసి నాకు మీ మీద ప్రేమని నీ ముందు బయట పెట్టి మిమ్మల్ని తీసుకుని మా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న చెల్లి ముగ్గురికి పరిచయం చేసి వాళ్ళ అనుమతితో జీవితాంతం మీకు భార్యగా మీ ఇంట్లో అడుగు పెట్టాలి అనుకుంటున్నాను అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉంది అక్షర. అయ్యో పిచ్చి అక్షర, అక్కడ సూర్య ఏమో ఏవేవో ప్లాన్లు వేస్తూ ఉంటే నువ్వేమో ఇలా కలలు కంటూ ఉన్నావా? సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వంట చేయాలి నువ్వే అన్నాడు సూర్య. ఏంటి వంట? నేనా అంటూ ఆశ్చర్యంగా అడిగింది అక్షర. నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు అడిగాడు సూర్య. అయ్యో సూర్య గారు, నాకు వంట రాదు చెప్పింది అక్షర. చంపేశావు, ఇప్పుడేంటి గతి మనిద్దరికి ప్రశ్నిస్తూ సోఫాలో కూర్చున్నాడు సూర్య. ఏమో తెలీదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి అక్కడి నుంచి ఇందాక సూర్య తనకి చూపించిన రూమ్లోకి వెళ్ళిపోయింది. తల కొట్టుకున్నాడు సూర్య. ఏమైంది సూర్య గారు అమాయకంగా అడిగింది అక్షర. ఏం లేదు, నేనే నాకు వచ్చినట్టేదో చేస్తాను, ఎలా ఉన్నా అడ్జస్ట్ అయి తింటే బాగుంటుంది అంటూ కిచెన్లోకి వెళ్ళాడు సూర్య. సూర్యాని చూసి నవ్వుకుంటూ, నా చేత వంట చేయించాలి అని చూస్తారా? ఎలా ఉంది మన దెబ్బ? వంట వచ్చినా కూడా రాదు అని చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యాను. తన తెలివితేటలకి తనని తానే పొగుడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. సూర్య తనకి వచ్చినట్టు ఏదో అన్నం వండేసి కర్రీ చేశాడు. నక్షత్ర నాకు జాబ్ లెటర్ వచ్చింది, మండే జాయినింగ్ అవ్వమని చెప్పారు.
ఆనందంగా స్నేహితురాలిని హత్తుకొని చెప్పింది శ్రీనిక. కంగ్రాట్స్ శ్రీ, నవ్వుతూ శ్రీనికాని హత్తుకొని చెప్పింది నక్షత్ర. అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావన్నమాట, డల్గా మొహం పెట్టి అడిగింది. మరి తప్పదుగా నక్షత్ర, నీకొక కంపెనీలో జాబ్ వచ్చింది, నాకు వేరే కంపెనీలో జాబ్ వచ్చింది. నీదేమో పూణేలో, నాదేమో ముంబైలో. సో ఎలా కుదురుతుంది? అయినా మంత్లీ వన్స్ మనం మీట్ అవుదాం. ఒకసారి నువ్వు ముంబై రా, ఇంకోసారి నేను పూణే వస్తాను, ఎలా ఉంది అడిగింది శ్రీనిక. ఐడియా బాగుంది, నవ్వుతూ చెప్పింది నక్షత్ర. కదా, ఈ శ్రీనిక ఐడియా కదా, బాగోకుండా ఎలా ఉంటుంది చెప్పు, తనని తానే మెచ్చుకుంటూ అంది శ్రీనిక. అది సరే కానీ ఇంతకీ అమర్ అన్నయ్య గురించి ఏం ఆలోచించావు అడిగింది నక్షత్ర కొంచెం భయంగానే. హ్యాపీగా ఉన్న టైంలో నా మూడ్ ఖరాబ్ చేయకు, ఇలాంటి హ్యాపీ టైంలో అమర్ గురించి అవసరమా అడిగింది శ్రీనిక. అది కాదు శ్రీ అంటున్న తన మాటలు పూర్తి కాకముందే శ్రీనిక కల్పించుకొని, నక్షత్ర ప్లీజ్ ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది, దీన్ని ఎక్కువగా ల్యాక్ చేయొద్దు అంటూ తన ప్యాకింగ్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఇంతకీ అమర్ అన్నయ్యకి జాబ్ వచ్చిందో లేదో తెలుసుకోవాలి, అలాగే ఇది జాయిన్ అవుతున్న విషయం కూడా చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది నక్షత్ర. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్ బాయ్.